బీజేపీ ఓబీసీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. గొల్ల రాజు యాదవ్ గారు. రాజు యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం. రైట్, కుటుంబ పార్టీ కుటుంబ పాలన అని పదే పదే మీరు కూడా ఆరోపిస్తూ ఉంటారు. అసలు ఎవరిది కుటుంబ పార్టీ, ఎవరిది కుటుంబ పాలన? వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అనేది చెప్పండి, వింటున్నాం, కంటిన్యూ చేయండి మీరు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారు? తెలంగాణ ఉద్యమంలో ఒకవేళ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను ఆ తెలంగాణ రాష్ట్రానికి కాపల కుప్పుగా ఉంటా, కానీ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు. అది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒకటి ఆశించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మరి రేపు ప్రాతినిధ్యం వహిస్తారో, మరి ఈ తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి కోదండరామ్ గారు. రాజు యాదవ్ గారు, నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కాలేదు అనుకుంటా. ఈ రాజకీయాలన్నీ మనం మాట్లాడుకుందాం, డిబేట్లో డీప్గా డిస్కషన్ చేద్దాం, పర్లేదు. బట్ నేను అడిగింది కుటుంబ పాలనకు సంబంధించి. ఎవరిది కుటుంబ పాలన, అసలు ఎక్కడ కుటుంబ పాలన జరుగుతుంది, ఏ పార్టీ కుటుంబ పాలన చేస్తుంది? మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ చూస్తూ మాట్లాడితే ఇక్కడ డిలే అవుతుంది. డైరెక్ట్ ఇటు మాట్లాడండి ప్లీజ్. కుటుంబ పాలన ముమ్మాటికి మన గాంధీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలనే. ఎందుకొరకంటే మరి గాంధీ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వీళ్ళ చెప్పు చేతులనే కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని దశాబ్దాల నుండి పరిపాలన కొనసాగిస్తున్నది. మరి ఆ పరిపాలన కొనసాగించినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనము ఇలా కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలనే. మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కానప్పుడు మరి మొన్న ఈ ప్రధానమంత్రిగా ఎవరైతే మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేయమనండి. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది కుటుంబ పాలనే. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అప్పుడు ఈ కుటుంబంలోని కల్వకుంట్ల రామారావు గారు కానీ మరి కవిత కానీ ఆ రోజు ఎవరు లేరు. లేనప్పటికీ కూడా ఈరోజు వాళ్ళందరినీ కల్పించి ఇక్కడ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ప్రజలు నిరుద్యోగ యువకులు ఏమాశించారు, నీళ్లు నిధులు నియామకాలు అవి మనకు వస్తాయి అని అనుకున్నారు. కానీ ఈరోజు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటివి ఒక కల్వకుంట్ల కుటుంబానికే పోయినాయి. అందుకొరకని ముమ్మాటికి ఈ రెండు పార్టీలు కూడా, ఇది కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ కుటుంబ పాలనని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అదే బీజేపీ పార్టీ అయితే బీజేపీ పార్టీలో అటువంటిది ఏం లేదు. ఒక దళితురాలని రాష్ట్రపతిగా చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక బీసీ ఎన్నేళ్ళకండి, ఎన్ని సంవత్సరాలకు? ఒక్క నిమిషం రాజు యాదవ్ గారు మీ దగ్గరకు వస్తే ఒక్క నిమిషం. రవలి గారు బీజేపీ పార్టీ అన్ని పార్టీ. ఒక్క నిమిషం రాజు యాదవ్ గారు మీ దగ్గరకు వస్తా. రవలి గారు అన్ని కంటిన్యూ చెప్పండి. రవలి గారు, కుటుంబాలకు అతీతంగా ఎవరైతే రాజు యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీకు ఆన్సర్ చెప్తారు కాంగ్రెస్ నాయకురాలు. ఒక్క నిమిషం ఆగండి రాజు యాదవ్ గారు. ఒక్క నిమిషం ఆగండి, నా మాట వినబడుతుందో ఒక్క నిమిషం ఆగండి. పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రాజు యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి. అయినప్పటి నుంచి